జిల్లా ఆత్మకూరులో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. కత్తులతో ఓ కుటుంబాన్ని బెదిరించారు. తమ జోలికి వస్తే చంపుతామని హంగామా చేశారు. అక్కడి నుంచి బస్టాండ్ వద్ద గల మద్యం షాపు వద్ద మద్యం గంజాయి బహిరంగంగా సేవించి వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడికి పాల్పడ్డారు. దీంతో ముగ్గురు యువకుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కత్తులతో వీధుల్లో హంగామా చేసిన పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు సమాచారం. నన్ను కొట్టారు, నన్ను కేసు పెడతాను, రాలేదు, ఇప్పుడు నేను కొడతానని చెప్తా అంతే. ఏమొద్దా అది మంచిగా మాట్లాడడం అయిపోయింది. హలో మనం మాట్లాడతాం ఏందో తెలుస్తాం పంచాయతీ. గోవిందు, సుమంత్, సుశాంత్ అనే నలుగురు యువకులు ఈ బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డ వెంకటేష్ అన్నతంతో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్నతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. గంజాయి మత్తులో యువకుల హత్యలు అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు, యువకులు గొడవపడింది వాస్తవము. అది వారి గతంలో అతనితో మాట పెరిగి గొడవపడిన క్రమంలో ఈ ఆదర్శ అనే వ్యక్తి గొడవ పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంది వాస్తవం. దీని మీరు పిలిచినా కూడా మేము భయపడం, అది సంగతి. భయపడం ఇప్పుడు ఏమేమో మీ కొడుక పెద్ద కొడుక పిలిపి మన ఎవరినో చూస్తాం, 10 మంది 20 మందిని.